కేఏ పాల్ పేరు విన్నారా? కేఏ పాల్ అనే దైవజనునికి సొంత 747 బోయింగ్ విమానం ఉంది. సొంత 747 బోయింగ్ విమానం. అది ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలో అతి తక్కువ మందికి ఉన్న విమానంలో ఆయనకున్న విమానం ఒకటి. అమెరికా అధ్యక్షునికి 747 బోయింగ్ విమానం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఆయన రాజకీయంలోకి వచ్చినాడు, ఆయన అందరు విమర్శిస్తున్నారు. నేను దీని అంతటిని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు నా మనసులో ఒక ఆలోచన పెట్టినాడు. ఏంటంటే, ఆయనకి 747 బోయింగ్ విమానం ఉంది. ఆయన గురించి మాట్లాడే వాళ్ళకి కనీసం దాని టైర్ అన్న ఉందా లేదని డౌట్ వస్తుంది నాకు. మీకు అర్థమైందా నాకు నేను చెప్పింది? అంటే నేనేమి ఎవరిని తక్కువ చేయట్లే. సారీ, నేను ఎవరిని మళ్ళీ మీరు అపార్థం చేసుకోవద్దు. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. అంటే అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన ఒక దేశానికి వెళ్తే ఆ దేశ అధ్యక్షులు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి, దేశ అధ్యక్షుడు ఎయిర్పోర్ట్కి వచ్చినాడంటే అది మామూలు విషయం కాదు. ఒక దేశ అధ్యక్షుడు ఎయిర్పోర్ట్కి వచ్చి వారిని రిసీవ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ పిఎల్ని, అసిస్టెంట్లను పంపించడం కాదు, దేశ అధ్యక్షుడే ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన విమానం దిగే దగ్గరకు వచ్చి ఆయన తీసుకొని పోతాడు. కానీ ఆయన గురించి మాట్లాడేటోళ్ళందరూ ఆయన టైర్ విమానం కూడా వాళ్ళ దగ్గర ఉండదు, ఆయన గురించి మాట్లాడేశారు. అవునా కదా? అంటే ఒక వ్యక్తిని గురించి మాట్లాడడానికి లోకంలో ఏ అర్హత లేదనిపిస్తుంది నాకు. ఏ అర్హత లేదనిపిస్తుంది. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, వాక్ స్వాతంత్రత, ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు.